మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెలలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్య అంశము దేవుని రాజ్యము. పరిశుద్ధ గ్రంథములో భాగములో యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఓ మాటలో చెప్పాలంటే ఆయన ఈ సృష్టికే మహారాజై ఉన్నాడు. సర్వ రాజులకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఆయన రాజ్యము, ఈ రాజ్యమును గురించి బైబిల్లో అనేక చోట్ల మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన జన్మింపక పూర్వం జన్మ వాగ్దానమును గబ్రియేలు దేవదూత మరియతో చెబుతూ ఏమన్నది? ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. ఈ లోక రాజ్యములు అంతమైపోతాయి. ఎందరో రాజులైన వారు ఈ మట్టిలో కలిసిపోయారు. భూలోకాన్ని పరిపాలన చేసిన రాజులు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఇదిగో ఈ రాజున్నారే, ఈ రాజు యొక్క రాజ్యము అంతము లేని రాజ్యం, ఆది అంతము లేని వాడు. కనుక ఆయన రాజ్యమును గురించి బైబిల్లో మనకు చాలా విషయాలు కనబడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యమును గురించి మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తారు. ముందుగా బాప్తిస్మం ఇచ్చు యోహాను, ఆయన బోధ ఏమిటి అని అంటే దేవుని రాజ్యమును గురించి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనములో, మత్తయి సువార్త 3:2 వచనం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచు ఉండెను. ఇక్కడ వినాలి మనసు పెట్టి. స్థానికుడైన యోహాను యొక్క బోధ, బాప్తిస్మమిచ్చు యోహాను గారి బోధ ఏమిటంటే పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మారు మనస్సు పొందాలి. మీ మనస్సు మార్చుకోవాలి, మీ బ్రతుకులు మార్చుకోవాలి, మీ జీవితాలు మార్చుకోవాలి, మీ అలవాట్లు మార్చుకోవాలి. కారణం ఏమిటంటే పరలోక రాజ్యము దగ్గరలో ఉన్నది, సమీపముగా ఉన్నది. అదే బోధను ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే బోధ మనకు చేశారు. ఆయన భూమి మీద ఉన్న దినాల్లో మొట్టమొదటి బోధ, ప్రభు యొక్క బోధ ఏమిటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనములోను, మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనములోను, లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనములోను, లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనములో ఈ వచనాలన్నింటిలో కూడా యేసు ప్రభువారు తన రాజ్యమును గురించి సువార్త చెప్పారు. చదవమ్మా. మత్తయి 4:17. అమ్మా, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరేం చేయాలంటే మారు మనస్సు పొందండి. ఇక్కడ యేసు ప్రభువారు కూడా ఆయన బోధ కూడా ఏమిటంటే పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మీరేం చేయాలి ఇక్కడ కూడా చెబుతున్నాడు, మారు మనసు పొందండి. మార్కు సువార్తలో కూడా అదే మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో అదే మాట మనకు కనబడుతుంది. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ప్రకటన చేయించున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను.
యేసు ప్రభువారి యొక్క సువార్త ఏమిటంటే కాలము సంపూర్ణమైనది, కాలము చాలా దగ్గరగా ఉన్నది, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందండి అని ప్రభు యొక్క సువార్త కూడా అదే. వచనాలన్నింటిలో కూడా 4వ అధ్యాయం లూకా సువార్త 4వ అధ్యాయంలో 43వ వచనంలో కూడా ఇదే మాటలు మనకు కనబడతాయి. 4:43 లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనం. ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఎందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాను. దేవుని సువార్తను ప్రకటించడానికే దేవుడు నన్ను పంపారు, ఎందు నిమిత్తమే నేను వచ్చాను. అదే మాటను 8వ అధ్యాయం లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా, జాగ్రత్తగా వినాలి, ఈ వచనాలన్నింటిలో కూడా దేవుని రాజ్యము దేవుని రాజ్యము దేవుని రాజ్యము చాలా చోట్ల ఉంది. పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని రాజ్యమును గూర్చిన విషయాలు మనకు అనేక చోట్ల కనబడతాయి. ఇక ప్రభువైన వారు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు బ్రతికి ఆయన మనందరి కొరకు సిలువ వేయబడి రక్తము కార్చి మనందరినీ తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి ఈ వారంలో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎందరో యోధులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న బానిసత్వములో ఉన్న మానవుడు, పాపమనే బానిసత్వములో, అపవాది అనే బానిసత్వములో చెడుకు బానిసుడైన మానవుని విడిపించడానికి ఆయన ప్రాణత్యాగం చేశారు. యేసు ప్రభువు సిలువలో మనందరినీ తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి. అందుకే రాజ్యము రాజ్యము రాజ్యం రాజ్యం అని చెబుతుంటే కొన్నిసార్లు శిష్యులు అడుగుతారు, ఎక్కడయ్యా నీ రాజ్యము? నీ రాజ్యం ఏది? రాజు అనగానే కిరీటము ధరించి ఉండాలి, రాజు అనగానే సింహాసనం మీద కూర్చుని ఉండాలి, రాజు అనగానే అతని దగ్గర ఎందరో సైనికులు ఉండాలి, ఏది నీ రాజ్యము అని అడుగుతారు శిష్యులు. అప్పుడు యేసు ప్రభువు ఏమంటారు తెలుసా? మీరే నా రాజ్యము. ఎవరు? మనమే ఆయన రాజ్యం. ఈ భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘమే, క్రీస్తును నమ్మిన బిడ్డలందరూ ఎవరి రాజ్య వారసులు? దేవుని రాజ్య సంబంధం. కనుక ఆయన రాజుగా మనకు కనబడుచున్నాడు. ఆయన రాజ్య సువార్తను ఈ భూమి మీద ముందుగా యోహాను ప్రకటన చేశాడు, తర్వాత యేసు ప్రభువు ప్రకటన చేశాడు. మూడవదిగా చూసినట్లయితే ఆయన శిష్యులకు ఈ రాజ్య వార్తను అప్పగించారు. ఈ రాజ్య సువార్త మీరు ప్రపంచమంతా ప్రకటన చేయాలి, రాజ్య సువార్త మీరు చెప్పాలి. ఇందాక మనం పాడుకున్నాం, రాజ్య సువార్త ప్రకటించు సభకు సంపూర్ణ జయమో. రాజ్య సువార్త ప్రకటించు సభకు సంపూర్ణ జయమో. క్రీస్తులో అన్ని చోట్ల గమనించాలి ప్రియులారా, తన శిష్యులకు కూడా ఆయన ఈ పని అప్పగిస్తూ ఉన్నారు.
శిష్యులైన వారితో మీరు కూడా నా రాజ్య సువార్తను ప్రకటించండి, వారిని పంపొచ్చు. లూకా సువార్త 9వ అధ్యాయము 2వ వచనములో, లూకా సువార్త 9:2లో దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. శిష్యులైన వారిని ఎందుకు యేసు ప్రభువు వారు పంపిస్తున్నారు అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికే. అనేక ప్రాంతాలకి, మన దేశానికి కూడా, మన ఇండియా దేశానికి తోమా గారు ఆ రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చారు, ప్రకటించడానికి వచ్చారు. ప్రియులారా గమనించాలి, మరొక వచనంలో కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించాలని తన శిష్యులతో ఆ మాట ప్రభు చెబుతూ ఉన్నారు. మత్తయి 10:7, 10వ అధ్యాయం 7వ వచనం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి. మీరు వెళ్ళండి, ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి. వెళ్ళుచు మీరేం చేయాలంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ప్రభు అదే ప్రకటన చేశారు, తన శిష్యులకు కూడా అదే ప్రకటన చేయమని చెబుతున్నారు. రాజ్యముల గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఈ దినమున ఓన్లీ ప్రకటన, రాజ్య ప్రకటన బాధ్యతలు ప్రభు ఎవరికి అప్పగించారు? తన శిష్యులకు అప్పగించారు. ఆ తర్వాత అపోస్తలులలో మార్పు చెందిన చాలా మంది శిష్యులైన వారు ఆ రాజ్య సువార్తనే ప్రకటించారు. ఒక యవనస్తుడుగా ఉన్న ఫిలిప్పు అనబడే యేసుక్రీస్తు వారి శిష్యుడు కూడా ఏం చేశాడు? అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో తాను కూడా ఏం చేస్తున్నాడు అంటే దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఫిలిప్పి యొక్క బోధ కూడా ఏమిటంటే దేవుని రాజ్యమును గూర్చిన సువార్త, యేసుక్రీస్తు నామమును గూర్చిన సువార్త. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు కూడా అతని బోధ కూడా 20వ అధ్యాయం 25వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 20-25 ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. ఇక్కడ ప్రార్థన వినాలి, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు తెలియజేస్తున్నాడు. 28వ అధ్యాయం 23వ వచనం కూడా 28-23 అపోస్తలుల కార్యముల గ్రంథం 28-23. అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఒక ఇంటిని బాడిగ తీసుకుని ఉన్నాడు ఆ దినాల్లో. చివరి సమయాల్లో ఇక కొంతకాలానికి అర్థసాక్షిగా ఆయన చంపే ఆ దినాల్లో ఈ పౌలు దగ్గరికి చాలా మంది ఆ ఇంటి దగ్గరికి వచ్చేవారు. వచ్చిన వారందరినీ కూర్చోబెట్టి వారికి ఏం చేసేవాడంటే, ప్రియులారా, దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చొచ్చు. బాగా వినాలి, రాజ్యము రాజ్యము రాజ్యము, ఆ రాజ్య సువార్తను గురించి యేసు ప్రభువు వారు ఉపమానములు చెప్పారు. ఉపమానాల్లో కూడా ఉపమానాన్ని చెబుతూ ఇదిగో పరలోక రాజ్యము దీనితో పోల్చబడుతుంది. 13వ అధ్యాయం మత్తయి సువార్తలో రాజ్యమును గురించి అనేకమైన ఉపమానాలు చెప్పారు.
నిజముగా దేవుని రాజ్యముల గురించి మనకు అర్థమవుతే ఈ భూలోకం మీద మనకు ఏ ఆశలు ఉండవు. భూలోకం మీద ఉండాలనే ఆశ మనకు ఉండదు. ఉన్నంత వరకు ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. కానీ మన గురి, మన ఆలోచన, మన ధ్యాస అంత అక్కడే ఉంది. 13వ అధ్యాయంలో ప్రభు చెప్పిన రాజ్యమును గురించి అనేకమైన విషయాలు ఆయన చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి విషయాలు ప్రభు చెబుతూ పరలోక రాజ్యము దేనితో ఆయన పోల్చారు. 44వ వచనం ఒకసారి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన దానమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దానిని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. పరలోక రాజ్యాన్ని ఒక ధనానికి పోలుస్తూ ఉన్నాడు ప్రభు. భూలోకములో మానవుడు ధనములకు, డబ్బుకు, ఆస్తికి ఎక్కువగా విలువనిస్తున్నాడు. పరలోక రాజ్యం ఏమిటంటే ఒక విలువైన ధనములకు యేసు ప్రభువారు పోలుస్తున్నారు పరలోకాన్ని గురించి. మరొక వచనం 45వ వచనంలో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన మీద కూర్చున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనెను. ఒక విలువైన ముత్యములకు పోల్చుచూ ఉన్నాడు పరలోక రాజ్యాన్ని. 47వ వచనములో, పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతివంతులలో నుండి దుష్టులను వేరుపరచు ఇది అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏర్పుడు పనులు కొరుకుటయు వండును. గమనించాలి. పరలోక రాజ్యమును గురించి అనేకమైన విషయాలు చెప్పారు యేసు ప్రభువు. ఇంకేం చెప్పారు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని దేనిని గురించి చింతింపకుడి. ఏం చేయాలట? అమ్మ ఏం చేయాలి? చదవండి ఒకసారి. 6వ అధ్యాయములో పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు చెప్పిన మాటలు 4 సువార్తల్లో మనకు కనబడుతున్నాయి. 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, అమ్మా ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనుల చింత ఏమిటి? వస్త్రములను గురించి చింత, భోజనములను గురించి చింత, ఈ లోక సంబంధమైన చింత, రేపటిని గురించిన చింత. వీటన్నిటి విషయమై మీరేం చేయొద్దు, చింత చేయొద్దు. ఏం చేయాలి మరి? ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియదు. ఎవరికి తెలుసు? చెప్పాలమ్మయ్య. ఏం కావాలో నువ్వు నిజముగా దేవుని నమ్మి బ్రతుకుతూ ఉంటే నీకేం కావాలో ఎవరికి తెలుసు? చెప్పండమ్మయ్య. కావలసిన వెళ్ళా కనబడగలవు, ఏమి అడిగినా వాడినిచ్చి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి. కనుక నాకేమి కొదువా నాదుందా. దేవుని యొక్క మహాకృపతో ఎప్పటికీ 40 దినాలకు పైగా, ఈ రోజున ఎన్నో తారీఖు? 18. 48 రోజులుగా ప్రయాణాలు.
ఎంత సొమ్ము డీజిల్కి ఎంత సొమ్ము ఖర్చు అయిందో. అయితే ప్రభు ఎలా నడిపించారు, ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా. పండుగలు అయిన తర్వాత కూడా ఖాళీగా లేవు. నిన్నటి దినములు కూడా బళ్ళారికి వెళ్ళి బళ్ళారులో అందరికీ పాంప్లెట్లు, పాస్టర్లకు, దైవ సేవకులు వారిని ఆహ్వానించారు. కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. ఏం కావాలో ఏమి అడిగిన వాటిని ఇచ్చివేసే తండ్రి మనకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము చేయవలసిన పని ఏమి చెప్పారు ప్రభు? ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరేం చేయాలి? ఆయన రాజ్యమును 33 ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినమున దాని సంగతులు గూర్చి చింతించును. ఏనాటికి ఆనాటికే చాలు. రేపు అనేది మనకు చింత ఉండకూడదు. రేపు ఏమవుతుందో దేవదాసయ్య గారు అన్నారు, రేపు అనే మాటకు రూపు లేదట. చెప్పండి, ఏం లేదట అయ్యమ్మా? రేపటికి రూపు లేదు. నాలే ఏనాగుతుందో యారిగే గొత్తిల్ల, ఏమవుతుందో తెలియదు ఎవరికి. ఈ రోజున్న వారు రేపటికి ఉంటారో ఉండరో తెలియదు. ప్రభుని బట్టి ఉంటాం, కృపుంటే ఉంటాం, కాపుదలుంటే ఉంటాం. లేకపోతే ఎప్పుడు ఆ మరణం వచ్చి మనిషిని కలుసుకుంటుందో తెలియదు. మరణాన్ని గురించి చెప్పాలంటే ప్రపంచమంతా వ్యాపించింది మరణం. మరణం లేని చోటు లేదు, మరణం లేని స్థలం లేదు. మరణం ఎప్పుడు కలుసుకుంటుందో మనిషికి, ఎక్కడ మరణము కలుస్తుందో తెలియదు. మరి ఎందుకు రేపటిని కూర్చిన దిగులు? చాలా మంది భవిష్యత్తును కూర్చి చింత చేయొచ్చు. అనారోగ్యములకు గురైపోయి గుండె జబ్బు వచ్చి సడన్గా ఆ గుండె ఆగిపోయి చనిపోతున్నారు. చింత చాలా ప్రమాదమైనది. మనిషి ఎన్నో సమస్యలు ఉండవచ్చు. సమస్య లేని మానవుడు భూమి మీద ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. దైవజనుడు పాడుచు అన్నారు కదా, శ్రమలే ఏ చోటును, శ్రమలే ఏ వేళను, శ్రమలు పోగా క్రొత్త శ్రమలు వచ్చుచుండును.